హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. అయితే ఇవాళ మనకి ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా. సో నేను మీకు ఒక ఫ్రూట్ జ్యూస్ చూపిద్దామని చెప్పి వచ్చాను. సో ఏంటా ఫ్రూట్ జ్యూస్ అనుకుంటున్నారా? మనకి బాడీకి ఎంతో మంచిదైన కర్బూజా. సో ఇది మనకి ఎండాకాలంలో చాలా అవైలబుల్గా ఉంటుంది. అయితే ఈ కర్బూజా మనకి ఎంత బాగా ముగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి. సో ఇది మనం మామూలుగా కట్ చేసుకుని కూడా తినచ్చు. అయితే దానికన్నా జ్యూస్ అయితే బాడీకి చాలా చలవన్నమాట. సో ఇది నేను ఇవాళ జ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ పండు మొత్తం కోసాను కదండి, లోపల గుజ్జు అయితే అంటే పల్ప్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఆ థిక్నెస్ చాలా ఎక్కువ ఉంది అనమాట. ఎందుకంటే ఆ ఫ్రూట్ కూడా చాలా స్వీట్ స్మెల్ వస్తుందండి నేను కట్ చేసినప్పుడు. అందులో గింజలన్నీ కూడా తీసేసాను. సో ఆ గింజలు ఎండబెట్టుకొని మనం తినచ్చు. ఏదైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు దానిలో మనము వాటిని వాడుకోవచ్చు. అయితే నేను ఇంకా అవి తీసేసాను. తీసేసి ఆ తొక్కని మొత్తం శుభ్రంగా ఒలిచేసాను అనమాట. అంటే ఇలా ఉల్లిపాయ ఒలిచినట్టు మనం కోస్తూ ఉంటే అలా వస్తుంది. సో తొక్క మొత్తం కట్ చేసి తీసేసాను. తీసేస్తే అసలు పండు ఎంత స్వీట్గా థిక్గా ఉందోనండి. అంటే బాగా ముగ్గిన పండు అనమాట. ఎప్పుడైతే బాగా ముగ్గిందో ఇలాంటి పండు మనం చేయడం వల్ల షుగర్ కూడా తక్కువ పడింది నాకు. ఎందుకంటే కాయే చాలా తీయగా ఉందన్నమాట. అందుకే ఆ తొక్క కూడా చాలా దళసరిగా ఉంది, తీయడం కూడా నాకు కష్టమైంది. పచ్చికాయ అయితే మనకి ఈజీగా వస్తుంది. సో అలా మొత్తానికి కష్టపడి ఆ కాయకున్న తొక్క అంతా ఒలిచేసాను. శుభ్రంగా తొక్క అంతా తీసేసి ఆ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట. చూడండి, నేను కట్ చేస్తూ ఉంటే చూసారా ఎంత ఆ కాయ కలర్ ఎంత బాగా కనిపిస్తుంది చూసారా అది. ఎందుకంటే కాయ బాగా ముగ్గుంది అనమాట. పచ్చికాయ అయితే ఇంకా కొంచెం వైట్గా ఉంటుంది, అదంతా స్వీట్గా కూడా ఉండదు. నేను ఇది బుధవారం మార్కెట్లో తీసుకున్నాను అనమాట. కాయ కూడా ఎంతో కాస్ట్ పడలేదండి, 50 రూపీస్ పడింది మొత్తం కాయ అంతా. కాయతో నేను జ్యూస్ చేస్తే దగ్గర ఒక పెద్ద గిన్నె నిండా అయ్యింది. అంటే దాన్ని ఈజీగా 3 నుంచి 4 2 టైమ్స్ తాగొచ్చు. సో కాయ మొత్తం తొక్కంతా తీసేసాను. తీసేసిన తర్వాత దాన్ని చిన్న ముక్కలు కోసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం మిక్సీలో వేసినప్పుడు అవి ముక్కలు పెద్దగా ఉండకుండా అన్ని చిన్న ముక్కలు కోసుకొని అవి 2 టైమ్స్ వేసుకున్నాను అనమాట. చూడండి, అందులో బాగా కొంచెం పాలు వేసి కొంచెం షుగర్ వేసాను. కొంచెం పడింది షుగర్, ఎక్కువ పడలేదు. సో బాగా మిక్సీ చేశాను, బాగా మిక్సీ పట్టించాను. అసలు చూడండి, అందులో ముక్కలు కూడా ఏం లేవు. ఎందుకంటే కాయ అంత జ్యూసీగా ఉందన్నమాట. ఆ జ్యూసీగా ఉండడం వల్ల మ్యాక్సిమం దానిలో స్మాష్ అయిపోయింది. సో ముందు ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ది సెకండ్ది 2 కలిపి ఒకసారి మళ్ళీ మిక్సీ చేసేసుకున్నాను. అంటే 2 ఒకటే టేస్ట్గా ఉండడానికి, మళ్ళీ ఒక దాంట్లో షుగర్ ఎక్కువ తక్కువ లేకుండా 2 ఒకటే టేస్ట్ రావడానికి మొత్తం అంతా కలిపి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను. చూసారా, నాకు పెద్ద గిన్నెతో గిన్నెడు అయ్యింది అనమాట. ఒక కాయ జ్యూస్ 50 రూపాయలు పెడితే అంత అయ్యింది. పాలు కూడా ఒక గ్లాస్ వేసాను నేను. సో యాక్చువల్లీ మనం ఈ జ్యూస్ని గ్లాస్లో తీసుకొని, ఇప్పుడు నా చేతిలో చూసారా అక్కడ వీడియోలో కొంచెం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పైన కొంచెం స్ప్రెడ్ చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్ కదా, ఇలాంటి జ్యూసెస్ ఎప్పుడైనా మనకి పళ్ళు అవైలబుల్గా దొరికినప్పుడు తీసుకొని తాగితే మన బాడీకి చాలా మంచిదన్నమాట. దట్టు మన బాడీలో ఉన్న వేడిని ఈ కర్బూజా పండు చాలా బాగా తగ్గిస్తుంది. సో ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఇలా జ్యూసెస్ చేసుకొని తాగండి. నిమ్మరసం కానీ, ఇలాంటి కర్బూజా కానీ, వాటర్ మెలాన్ కానీ, ఇలాంటివన్నీ కూడా మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తాయి. ఒకవేళ ఏది దొరకకపోయినా కనీసం బార్లీ వాటరో, సగ్గుబియ్యం జావ కానీ ఏదో ఒకటి మనం ఆరారా తాగుతూ ఉంటే సమ్మర్లో మన బాడీ హైడ్రేట్గా ఉంటుందన్నమాట. మనం సమ్మర్లో ఎంత వాటర్ తాగితే అంత బాగుంటుందండి మనకి. సో మీకు కనుక నా వీడియో నచ్చుంటే, ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.